ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నారు. విశేషకరంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు కూడా చక్కగా ప్రభు నడిపిస్తున్నారు. భారం కలిగి ప్రార్థిస్తున్నారు కదా, ప్రార్థించండి. మరి దైవ సేవకులు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన గోపురంలో ఉండి అనేకుల కొరకు, ప్రజలందరి కొరకు, వారి క్షేమం కొరకు, దేశము కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నారండి. మరి నిశ్చయముగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీకు, మీ కుటుంబానికి మేలు దేవుడు చేయును గాక. ఆమేన్. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ద్వారా మాట్లాడనై ఉన్నారండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట. ఆమేన్. శాశ్వత కాలమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మరి విడువక నీ ఎడల కృప చూపిస్తున్ననే మాట నిశ్చయముగా ఎంతగానో మరి ఉదయకాల సమయంలో నెమ్మది కలగ చేస్తుంది కదండి. చూడండి, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మాట్లాడుతున్నారండి. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను నా ప్రియ బిడ్డ అని మాట్లాడుతున్నారండి. ప్రియ సహోదర సహోదరి, అందరి ప్రేమకు దూరం అయిపోయావా? అందరూ ఉన్న ఒంటరి వాడివైపోయావా? లేదా ఒంటరి ధాన్యం అయిపోయావా? చూడండి, నలిగిపోతున్నావేమో, అనాథగా ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, భయంకరమైన పరిస్థితిలో ఉన్నావేమో, ఎదుటివారి దగ్గర నుంచి ప్రేమను నువ్వు పొందుకోలేని పరిస్థితిలో ఉంటూ మరి చాలా కృంగిపోతున్నావేమో. అయ్యో, నేను ప్రేమించాను కానీ ఎదుటివారి ప్రేమ నాకు దక్కట్లేదండి అన్న బాధతో ఉన్నావా? చూడండి, నేను ఒక మాట చెప్పగలుగుతాను. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే అండి. నిశ్చయముగా మనుషులు పరిస్థితులు తారుమారవుతే మన చుట్టూ ఎవరు ఉండరండి, కానీ దేవుడు అలా కాదండి. శాశ్వతమైన ప్రేమ. మనుషులు ఒకరోజు ప్రేమిస్తే మరొక రోజున మనం ద్వేషిస్తారు. ఒక రోజున మనతో మంచిగా ఉంటే మరొక రోజున మన పైన చాలా భయంకరమైన చెడు కనుదృష్టితో ఉంటూ ఉంటారు. అది మనుషులు, కానీ దేవుడు అలా కాదండి. శాశ్వతమైన కృప, శాశ్వతమైన ప్రేమ మరి నిశ్చయముగా ఆయన దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో ధైర్యంతో ఉన్నారు? బాధపడకండి. ప్రభు గొప్ప చేయబోతున్నారు, అద్భుతంగా నడిపించబోతున్నారు, ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు దేవుడు మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకోండి. చూడండి, యోసేపు గారిని తన మరి అన్నా తమ్ముళ్ళు అందరూ కూడా చాలా భయంకరంగా హింసించారండి. వారి దగ్గర నుంచి ఆయన ప్రేమ చూడలేకపోయాడు కదండి, కానీ కృంగిపోలేదు. ప్రభు అద్భుతమైన రీతిలో మరి యోసేపు గారిని తన జీవితంలో నిలబెట్టి ఉన్నారండి. తన ప్రేమ చేత, తన కృప చేత నడిపించి ఉన్నారు. ఎస్, నీవు కూడా అందరున్న ఒంటరి వాడివైపోయావేమో, కానీ దేవుడు బలముగా నడిపించబోతున్నారు. ప్రత్యేకంగా దేవుడు ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన మాటలు మాట్లాడుతుండగా పట్టుకోండి. ఈ మాటలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం మన జీవితంలో. ప్రార్థిద్దామా? ఇంకా ఆలస్యం చేయకుండా. తాత్కాలికమైన ప్రేమ వైపు మనం పరిగెత్తడం కాదు, కానీ శాశ్వత కాలపు ప్రేమ, మరి ఆ ప్రేమ వైపు పరిగెత్తుదామండి. ఆ కృప వైపు పరిగెత్తుదాం. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా చాలా బ్లెస్ అవుతున్నామయ్యా. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృపతో నిన్ను విడువక నేను నడిపిస్తానని ఈ మాట మాకెంతగానో ధైర్యాన్ని ఇస్తుంది అయ్యా. నీ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీ మాటలు మమ్మల్ని ఎంతగానో అయ్యా లేవనెత్తుతున్నాయి అయ్యా. మీ మాటల ద్వారా ఆదరించబడుతున్నాం స్వామి. మీ మాటల ద్వారా ప్రభా అనేకమైన ఇదిగోండి పరిస్థితుల్లో మేము ఆదరించబడుతున్నాం ప్రభా. ఇదిగోండి ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని బలముగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఎంతమంది అయితే కృంగిపోయిన జీవితాలతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితులలో ఉన్నారో అయ్యా, ఇదిగోండి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించని. ఎవరు ప్రేమించకపోయినా నువ్వు
ప్రభా ఇదిగోండి ప్రేమించకుండా మానే దేవుడో కాదయ్యా, నీవు నిత్యము ప్రేమించే దేవుడో, నిత్యము తోడుగా ఉండే దేవుడో, నిత్యము సహాయం చేసే దేవుడో, విడవక నీ కృపను అయా కుమ్మరించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మేము ప్రభా అద్భుతమైన రీతిలో నడిపిస్తున్నందుకు స్తోత్రం. ప్రత్యేకమైన రీతిలో నడిపించండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు మాట్లాడుతూ అయ్యా ఇదిగోండి ప్రోత్సహిస్తున్నందుకు స్తోత్రం. ప్రభా ఇదిగోండి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ఏ పరిస్థితిలో ఉన్నారో వారికి కృప కలుగును గాక, విడుదల కలుగును గాక, సమాధానంతో నడిపించబడుతురు గాక. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అయ్యా మా సేవకుడు ప్రార్థిస్తున్నారయ్యా, ప్రార్థన గోపురంలో ప్రభా అనేకుల కొరకు ప్రార్థిస్తున్నారయ్యా. ప్రభా ప్రజలు దీవించబడాలని, గొప్పవారు అవ్వాలని, వారి పాపాల నుంచి విడిపించబడాలని, శాపాల నుంచి విడిపించబడాలని అయా విజ్ఞాపన చేస్తున్నారయ్యా. మీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నారయ్యా. ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా సేవకుడు ప్రార్థిస్తున్న జ్ఞాపకం చేసుకోమని గొప్పవారిగా చేయండి. సేవకుడు కూడా మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచ్చిన ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ ప్రతి పరిస్థితుల్లో విడుదల కలుగునుగాక, ప్రజలకు విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ మీరు తోడే ఉండని, నూతన సంవత్సరం అంతట్లో కూడా మీరు అద్భుతంగా నడిపించమని, క్షేమాన్ని కలగచేయమని, ఆయా ప్రారంభిస్తున్న ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాల్లో, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ప్రభా ఉద్యోగాల ట్రయల్స్లో, జాబ్ ట్రయల్స్లో మీరు తోడే ఉండండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. గర్భఫలం లేక బాధపడుతున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. కోర్టు సమస్యల మధ్యలో ఉన్న వారికి విడుదల కలుగునుగాక, కుటుంబాలు కూలిపోయి చెదిరిపోయిన కుటుంబాలకు సమాధానం కలుగునుగాక. అందరి మీ చేతులకు అప్పగిస్తూ చక్కని ఆరోగ్యం చేత నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 4వ బుధవారం అందు జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి అమలాపురం ప్రాంతంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థిస్తున్నారు. మనమందరం కలిసి అమలాపురంలో కలిసి ప్రార్థిద్దాం. నేను అమలాపురం రాబోతూ ఉన్నాను, కలిసి ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. అది ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడు అన్నిటికీ విజయం ఇచ్చి అద్భుతకరంగా, ఆత్మీకంగా మనల్ని బలపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.